కలండం బోధిన్ వలండుగాలిన్ కలండాకాశంబునన్ గోంబినిన్ కలండ్రగ్నిన్ దిశలన్ పగళ్ళనిశలన్ కజ్యోత చంద్రాత్మలన్ కలండోంకారమునం త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ అంతటన్ కలందీసుండు కలందు తండ్రి విదకంగా నేల ఈయడన్. పోతన మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. తండ్రి హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు ఈ విధముగా భగవంతుని గురించి వివరించినారు. పద్యభావము. ప్రహ్లాదునితో వాదించుచు బోధించుచున్న ప్రహ్లాదుని వాక్కులకు విసుగు చెంది కోపగించుకున్న దానవరాజు హిరణ్యకశిపుడు ఆ హరి ఎక్కడున్నాడు రాయని గద్దించి అడుగగా ప్రహ్లాదుడు ఇట్లు అనెను. తండ్రి, ఆ పరమేశ్వరుడు సముద్రములోనున్నాడు, గాలి యందున్నాడు, ఆకాశమునందున్నాడు, భూమి యందు ఉన్నాడు, అగ్ని యందున్నాడు, అన్ని దిశలలోనున్నాడు, పగటి యందున్నాడు, రాత్రి యందున్నాడు, సూర్యచంద్రుల యందున్నాడు, ఆత్మయందుండును, ఓంకారమునందు ఉన్నాడు, త్రిమూర్తుల యందున్నాడు, స్త్రీ పురుష అలింగులలో ఉన్నాడు, అంతటను ఉన్నాడు తండ్రి, ఇక్కడ నక్కడయని పెదకనేలా అని విశదముగా ప్రహ్లాదుడు తండ్రికి హిరణ్యకశిపునకు వివరించినారు. శుభం. కలండం బోధిన్ వలండుగాలిన్ కలండాకాశంబునన్ గోంబినిన్ కలండ్రగ్నిన్ దిశలన్ పగళ్ళనిశలన్ కజ్యోత చంద్రాత్మలన్ కలండోంకారమునం త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ అంతటన్ కలందీసుండు కలందు తండ్రి విదకంగా నేల ఈయడన్. పోతన మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. తండ్రి హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు ఈ విధముగా భగవంతుని గురించి వివరించినారు. పద్యభావము. ప్రహ్లాదునితో వాదించుచు బోధించుచున్న ప్రహ్లాదుని వాక్కులకు విసుగు చెంది కోపగించుకున్న దానవరాజు హిరణ్యకశిపుడు ఆ హరి ఎక్కడున్నాడు రాయని గద్దించి అడుగగా ప్రహ్లాదుడు ఇట్లు అనెను. తండ్రి, ఆ పరమేశ్వరుడు సముద్రములోనున్నాడు, గాలి యందున్నాడు, ఆకాశమునందున్నాడు, భూమి యందు ఉన్నాడు, అగ్ని యందున్నాడు, అన్ని దిశలలోనున్నాడు,
పగటి యందున్నాడు, రాత్రి యందున్నాడు, సూర్య చంద్రుల యందున్నాడు, ఆత్మయందుండును, ఓంకారమునందు ఉన్నాడు, త్రిమూర్తుల యందున్నాడు, స్త్రీ పురుష అలింగులలో ఉన్నాడు, అంతటను ఉన్నాడు తండ్రి, ఇక్కడ నక్కడయని పెదకనేలా అని విశదముగా ప్రహ్లాదుడు తండ్రికి హిరణ్యకశిపునకు వివరించినారు. శుభం.